అయితే కళా పోషణ, లలిత కళలు, పర్ఫార్మెన్సు, ఇగో ఇసోంటి మాటలు నా నోటి నుంచి బాగా వస్తాయట కదా. ఎందుకు వస్తాయో ఎరికేనా? అసుంటోళ్ళు తాపకోసారి నా నజర్లో పడతారు. ఇక వాళ్ళు అట్లా పడ్డప్పుడు వాళ్ళను ఉత్తపచ్చిగా మన ముచ్చట్లకు తేవద్దు కదా. అందుకే వాళ్ళను ఆ తీర్ల తారీఫు చేస్తా అన్నట్టు. సరే కానీ ఇప్పుడు నిర్మల్ జిల్లా నుంచి ఇంకొకరు వచ్చిర్రు. ఆ మహానుభావుని కళాపోషణకు మీరు కండ్లు బైర్లు గమ్ముడు ఖాయం. పాండ్రి ఏం చేసిండో చూద్దాం జల్దిన చూడండి. అయితే ఇప్పుడు మనం నిర్మల్ జిల్లా పెంబి దగ్గరున్న మందపల్లి ఊరికి వచ్చినాం. గింత దూరం ఎందుకు వచ్చినాం అని అంటారా? ఇగో ఈ అవ్వ తాతలు పింఛని తీసుకునేందుకు పోస్ట్ ఆఫీసుకు పోయినరోల్లా ముసలోళ్లకు 2016 రూపాయలు, కాలు రెక్కలు చక్కగా లేనోళ్లకు 4016 రూపాయలు ఇదివరకు మన కేసీఆర్ సార్ ఇచ్చిండు కదా. ఇప్పుడు గవ్వే పైసలు పోస్ట్ ఆఫీస్లో తీసుకోవాలి. కానీ వీళ్ళు చూడుండ్రి, పైసలకు బదులు 2 సబ్బులు, ఒక అగ్గిపెట్టె పొడ పట్టుకొని వస్తున్నారు. పింఛన్ అడిగితే పోస్ట్ ఆఫీసులో ఈ సబ్బులు చేతిలో పెడుతుర్రట. అయితే ముసలోళ్లకు 2016 రూపాయలు ఇవ్వాలి కదా. అయితే ఈయన్నే పింఛన్లు ఇచ్చేటాయన హుషారుతనం చూయించుండుల్లో 16 రూపాయలు చిల్లర లేవని ఈ మీది పైసల మందం ఒక బట్టల సబ్బు, ఒక చిన్న పెయి సబ్బు, ఒక అగ్గిపెట్టే వీళ్ళ చేతిలో పెడుతున్నాడట. ఇక ఈ పింఛన్ ఇచ్చేటాయనకు కిరాణం దుకాణం కూడా ఉన్నది. ఇక ఇంకేమున్నది, దుకాణంలోకి వెళ్ళి సబ్బులు, బురుసులు, అగ్గిపెట్టెలు పోస్ట్ ఆఫీసుకు తెచ్చుకొని వీళ్ళకు అవసరం లేకున్నా అంటగడుతుండు అన్నట్టు. చూసినావా కథ ఎట్లున్నదో? ఈ తాతను అడుగుదాము. ఏమైందే తాత, ఈ సబ్బుల కథ ఏంది జర చెప్పు. పింఛన్ వచ్చే నాకు 4016 రూపాయలు వస్తే పోతే ఇచ్చిండు. 4000 రూపాయలు ఇచ్చి సబ్బులు ఇచ్చిండు. సబ్బులు నాకు పట్టుకోరాదయ్యా, మరి నాకు చిల్లర లేక ఇచ్చిండు. మరి పైసలు ఇచ్చేటోడు ఇవ్వలేదు, ఈ సబ్బులు ఇచ్చిండు అనే దుకాణం ఉంది. ఆగనట, అది ముచ్చట. ఇక చెప్పురి కథ. మొత్తానికి పింఛని కోసం పోయి సబ్బులు, అగ్గిపెట్ట ప్యాకెట్ తెచ్చుకుంటుంటే ఇంట్లోళ్ళతోని ఇంకో లడాయి అవుతున్నదట నువ్వు వీళ్ళకు. చూసినావా పింఛన్లు ఇచ్చేటాయననే ఏ తీర్ల పర్ఫార్మెన్స్ చూయించిండో.